నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలాస్ కహానీ వ్లాగ్స్. నేను ఈరోజు వచ్చేసి మా ఆఫీస్లో కిచెనెట్ ఆర్ కార్పొరేట్ ఆఫీసెస్లో కిచెనెట్ కాఫీ సెటప్ ఏరియా ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తానండి. ఇది వర్క్ ప్రాసెస్ ఏరియా అండి. మొత్తము అసలు మా సైడ్ ఎలో లేదు, ప్రైవసీ పాలసీస్ ఉండడం వల్ల ఎలో లేదు. సేమ్ ఇలానే మా వర్క్ ఫ్లోలో కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ రెస్ట్ రూమ్స్ అనేవి యాక్సెసిబుల్గా ఉంటాయి. మనం కిచెనెట్ ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఫీల్ రావడానికి దానికి తగ్గట్టు దాన్ని డిజైన్ చేస్తూ ఉంటారండి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ మనం యాక్సెస్ ఉంది, మనకి అందరికీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ యాక్సెస్ ఉంటుంది. అందులో మనం అన్నీ సెట్ చేసుకోవచ్చు కావాల్సినవన్నీ. నెక్స్ట్ వచ్చేసి వాటర్ సెటప్ ఏరియా. ఇక్కడ గ్లాసెస్, కప్స్, వాటర్ అన్నీ ఉంటాయన్నమాట. కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇక్కడ కాఫీ ఉంటుంది, కాఫీ మెషిన్ అనమాట. ఇక్కడ మనం కాఫీ గ్రాబ్ చేసుకోవచ్చు. ఓవెన్స్ ఉంటాయి, మనం ఫుడ్ ఏదైనా తెచ్చుకుంటే దాన్ని హీట్ చేసుకొని ఇక్కడే తినేయచ్చు అనమాట. లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ లాంటిది. మనకి కింద ఒక డెస్క్ ఉంటుంది, అందులో బూస్ట్, హార్లిక్స్, గ్రీన్ టీ, లెమన్ టీ, ఇంకా జింజర్ టీ, షుగర్ అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. తర్వాత స్పూన్స్ కూడా ఉంటాయండి, మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకున్న తినడానికి అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక టేబుల్ ఉందండి. ఈ టేబుల్ అండ్ వెనకమాల సెటప్ ఇదంతా కూడా ఒక మంచి ఫీల్ రావడానికి, ఆ స్ట్రెస్ రిలాక్సేషన్కి, మన మూడ్ అంతా చేంజ్ అవ్వడానికి, ఆ స్ట్రెస్ మూడ్లో ఉన్న వాళ్ళం కొంచెం మూడ్ రిలాక్స్ అవ్వడానికి ఇలా సెటప్స్ అన్నీ చేస్తుంటారండి. ఒక్కొక్క ఫ్లోర్లో కనీసం 3 to 4 కిచెనెట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంలో ఉంది. ఇది ఒక విధానంలో ఉంది, ఇంకొకటి వచ్చేసి ఎస్థెటిక్లో ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకో టేబుల్ ఉందండి. ఈ టేబుల్ వచ్చేసి మెయిన్గా కేక్ కటింగ్స్కి వాటికి యూస్ చేస్తూ ఉంటారు. బర్త్డేస్ అయినా లేకపోతే ఎవరికైనా సెండ్ ఆఫ్ ఇస్తున్నా కూడా అలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటారు కిచెనెట్ని మెయిన్గా. అండ్ పర్సనల్ టాక్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు, క్యాజువల్ టాక్స్, లంచ్, డిన్నర్ అన్నీ చేయొచ్చు. ఇది హోల్ వ్యూ అండి కిచెనెట్. నాకు ఇష్టమే, కానీ చాలామందికి ఇక్కడ కూర్చోవడానికి ఇష్టం ఉండదు. కింద కెఫ్టేరియా ఉంటుందండి. ఇది 7th ఫ్లోర్ అనమాట. మనకి ఫస్ట్ ఫ్లోర్లో కెఫ్టేరియా ఉంటుంది, చాలా బాగుంటుంది. అది ఇంకా చాలా పెద్దది. నాకు కుదిరినప్పుడు వీడియో తీసి ఖచ్చితంగా మీకు ప్రజెంట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.